అందరు జాతర తీసుకెళ్ళాలి మమ్మల్ని. మరి జాతరకు రమ్మన్నారు కదా, చూడండి జాతరకి ఊర్లోనే కదా, మమ్మల్ని తీసుకెళ్ళాలి మీరు. మాకు కావాల్సినవన్నీ కొనిపెట్టాలి. బొమ్మలా? మాకు బొమ్మలు వద్దులే, గాజులు. గాజులు అన్నారు గాజులు కొంటుందిలే. సరే జాతరలో అన్ని కొంటుంది. సరే, బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. చూడం తల్లి జాతర. అమ్మని నాన్నని అయితే చూపించాను. చూడండి, మా విజయ, మా అక్క, మా చెల్లెలు ముగ్గురు. వెనకాల అయితే ఒక ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ మా అత్తయ్య. చూడండి, ఇలా మేము జాతరకు అయితే వెళుతున్నాము సాయంకాలం వేళలో. ఇలా అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడు అయితే నేను వీడియో అయితే తీశాను. నేనైతే కనపడట్లేదు, ఎందుకని అయితే నేను తీస్తూ ఉన్నాను కదా వీడియో, అందుకని. చూడండి, ఇలా మెయిన్ రోడ్ పట్టుకొని ఇలా అయితే జాతరకు అయితే వెళ్తున్నాము. ఇక్కడ ప్రతి ఇంటికి లైటింగ్ అండి, ప్రతి ఇంటి వాళ్ళు బ్యానర్ ఇలా అయితే వేయించుకున్నారు. చౌడమ్మ తల్లి జాతర అంటే మాటలు కాదు. చూడండి ఎంత చక్కగా ఎలా అయితే డెకరేషన్ చేశారో, నేనైతే ఎక్కడా చూడలేదండి, అంత చక్కగా చేశారు ఇక్కడ డెకరేషన్ అయితే. రెండు కళ్ళు సరిపోవండి, చాలా బాగుంటుంది. 2-3 కిలోమీటర్లు ఇలా లైటింగ్ అయితే పెట్టారు. నేను తీసింది అయితే కొద్దిగానే తీశాను. మేమందరం కూడా జాతరకు అయితే వెళ్తున్నాము ఇప్పుడు. చూడండి, ఇక్కడ తాయమ్మ తల్లి గుడి. ఈ గుడి కాడ లైటింగ్ అయితే చూడండి ఎంత చక్కగా పెట్టారో. ఈ గుడి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారి గుడి అండి. వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ కట్టించారు ఈ గుడి. చూడండి, వాళ్ళ ఇల్లు లైటింగు పక్కనే. ఇది గుడి, ఇది ఇల్లు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఇల్లు ఇది. చూడండి, లైటింగ్ అయితే ఎంత చక్కగా పెట్టారో. చూడండి, మళ్ళీ మెయిన్ రోడ్ పట్టుకుని మళ్ళీ వెళ్తూ ఉన్నాము. సాయంకాలం వేళ లైటింగ్ అయితే చాలా బాగుంటుంది కదా, చల్ల చల్లగా ఉంటుంది అని మేము ఇలా అయితే వెళ్తున్నామండి. ఈ క్యాంప్ పేరు అయితే మేము దావనగిరి దగ్గర వసళ్ళ క్యాంపు. చౌడమ్మ తల్లి పండుగకు అయితే వచ్చానండి. చాలా వీడియోలు పెట్టాను నేను, కానీ ఈ వీడియో అయితే పెట్టలేదు నేను, అందుకని మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో అయితే జాతరకి వెళ్ళిన వీడియో అయితే చూపించలేదు. చూడండి, ఈ రోడ్డు పెట్టుకుని వెళ్తే ఇక్కడ మంజునాథ స్వామి గుడి అయితే ఉంటుందండి, చాలా పెద్ద గుడి. నేను ఈ గుడి కాడికి అయితే వెళ్ళలేదండి, కుదరలేదు, వెళ్ళలేదు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే ఈ గుడి కూడా తీసి పెడతానండి, చాలా బాగుంటుందండి. ఇక్కడ మంజునాథ స్వామి గుడి ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు. ఇక్కడ పూజలు అన్నీ కూడా. ఇక్కడ అగ్నిగుండం కూడా తొక్కుతారండి మంజునాథ స్వామి గుడి అంటే. నా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ తొక్కుతానే ఉంటారండి. మాకైతే నేను చిన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి చూశాను, కుదరలేదు, నేను వెళ్ళలేకపోయాను. మా అక్క ఫోన్ చేసి చెప్తా ఉంటుంది ఈరోజు అగ్నిగుండం తొక్కారు అని. చూడండి, మా అక్క, మా చెల్లెలు, మా విజయ అందరం జాతరకు అయితే వెళ్ళిపోయాము. బెలూన్స్ చూడండి ఎంత బాగున్నాయో. వావ్, చూడండి దుర్గమ్మ తల్లి ఫోటో చూడండి, చౌడమ్మదండి. అన్ని దేవతలు ఆవిడేనండి. 2 కళ్ళు సరిపోవండి, లైటింగ్తో అయితే పెట్టారు, చాలా బాగుంది. చూడండి, చాలా చక్కగా ఇక్కడ జాతర అయితే జరుగుతుంది.
కావాల్సినవి అన్నీ తీసుకొనకైతే వచ్చాము. మాటలతో అంతా సాంగ్స్తో ఉందండి ఈ వీడియో అయితే. ఒకసారి అయితే పెట్టాను కానీ కాపీరైట్ వచ్చిందండి, డిలీట్ చేశాను. డిలీట్ చేసి మళ్ళీ నేను వాయిస్ ద్వారాగా నేను మీకు అయితే చెప్తున్నాను. ఎలా విన్న వీడియో అలాగే పెట్టానండి. పెడితే కాపీరైట్ ఇచ్చారు వాళ్ళు. ఎందుకు అని అంటే అందులో సాంగ్స్ వచ్చినాయండి. ఇక్కడ స్పీకర్లు అది ఎక్కువగా ఉన్నాయి, సాంగ్స్ అది ఉన్నాయి, అందుకని కాపీరైట్ ఇచ్చారు. మళ్ళీ డిలీట్ చేసి నేను ఇలా అయితే పెట్టాను. ఇక్కడైతే ఆటలాడారండి మా వాళ్ళు వచ్చి ఇక్కడ ఆటలాడారు. చాలా డబ్బులు కూడా వచ్చినాయి ఇక్కడ. చూడండి సరదాగా జాతరలో రింగ్స్ ఆట అది ఇది ఉంటాయి కదా, 100 రూపాయలు 200 ఇలాగా. చూడండి గాజుల కాడికి అయితే వచ్చేసాం మేము. అందరం గాజులు తీసుకుంటున్నామండి. అమ్మ అయితే మాకు డబ్బులు ఇచ్చింది గాజులు వేయించుకోమని. ఈరోజైతే మనం షాపింగ్ అయితే చేసేస్తున్నాం. బాయ్ బాయ్.